ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద తాపీ వర్కర్స్, ట్రాక్టర్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. జంగారెడ్డిగూడెం డివిజన్లో అందుబాటులో ఉన్న ఇసుకను ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వంలో ఇసుక ఉచితంగా ఇస్తానని హామీ ఇచ్చారని, ఇటీవల సీఎం చంద్రబాబు సైతం చిన్న చిన్న కాలువలలో ఇసుకను తెచ్చుకోవచ్చునని ప్రకటించారు. చిన్న కాలువలు, వాగులను ఇసుక తెచ్చుకుంటుండగా అధికారులు కేసులు నమోదు చేస్తున్నారని, అలా జరిగితే గ్రామీణ ప్రాంతాల్లోని భవన నిర్మాణ కార్మికులు మళ్లీ రోడ్డున పడే అవకాశం ఉందని తాపీ వర్కర్లు, ట్రాక్టర్ డ్రైవర్లు ఆరోపించారు. కాలువలు, వాగులలోని ఇసుక తోలుకునేందుకు అనుమతి ఇవ్వాలని, అదేవిధంగా కొవ్వూరు నుంచి గోదావరి ఇసుక తోలుకోవటానికి అనుమతి ఇవ్వాలని అసోసియేషన్ సంఘాల నాయకులు కోరారు. ఇక్కడికి వచ్చి 40 సంవత్సరాలు అవుతుంది. ఈ ట్రాక్టర్లో ఎర్రకాలం నుంచి, జల్లేరు నుంచి, బైనేరు నుంచి ఇసుక తోలుకొని బతుకుతున్నాం. కానీ గత ప్రభుత్వం దాన్ని ఆపేసి మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేసింది. ఈ ప్రభుత్వమైనా వస్తే మాకు ఏదైనా ఒక దారి చూపిస్తారని మేము ఆశించాం. కానీ ఈ ప్రభుత్వం చేస్తుంది. ప్రతి ఒక్కరూ స్పందించి ఇసుక గురించి కాలువలు వదిలితే మేము లోకల్ ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్లు అంటే లారీలతో వేయించుకుంటారు. చిన్న చిన్న కట్టుకునేటప్పుడు ట్రాక్టర్లను ఉపయోగిస్తారు ఎక్కువగా. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకుని ట్రాక్టర్లతో కూడా తోలించుకున్నాం, లోకల్ కాలువల నుంచి తోలించుకునే విధంగా మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. భవన నిర్మాణ కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మాకు కొవ్వూరు నుంచి, పక్కిలంగ నుంచి, పెద్దవ నుంచి వచ్చే స్టాక్ ఇసుక ఆపి ఉన్నారు. మాకు రాజమండ్రి జిల్లా నుంచి గోపాలపురం వరకే ఇసుక వస్తుంది. జంగారెడ్డిగూడెం జిల్లాకి ఇసుక రాని కారణం చేత మా కార్మికులందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు తెలియజేయగా కుకునూరు నుంచి ఇసుక తెచ్చుకోమని చెప్పి ఉన్నారు. చెప్తే అక్కడ తెలంగాణ బోర్డర్లో ఆంధ్ర బోర్డర్కి ఇసుక రానివ్వట్లేదు. ఆ కారణం చేత మా కార్మికులంతా చాలా ఇబ్బంది పడి పనులన్నీ ఆగిపోయి తిండి తిప్పలు లేకుండా బాధపడుతున్నారు. మేము ఇక్కడికి వచ్చి 40 సంవత్సరాలు అవుతుంది. ఈ ట్రాక్టర్లో ఎర్రకాలం నుంచి, జల్లేరు నుంచి, బైనేరు నుంచి ఇసుక